ప్రేక్షకులకి మీ రామచంద్ర మూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఒక బ్యాంకింగ్ కంపెనీలో బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ కింద చూసుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ మంచి ఆపర్చునిటీని ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకసారి ఈ బ్యాంక్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎంట్రీ ఎక్కడ, టార్గెట్స్, స్టాప్ లాస్, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్ ఎంత అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ మనందరికీ తెలిసిన కంపెనీనే. ఇదేంటంటే ఇప్పుడు దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 3,60,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషను. అలాగే డివిడెండ్ ఈల్డ్ వచ్చి 0.08 ఉంది. అలాగే దీని బుక్ వాల్యూ వచ్చి రూ. 562. అలాగే దీని యొక్క సెక్టర్ పిఈ 24 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ తీసుకుంటే 82 ఉంది. అలాగే కంపెనీ పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పిఈ వచ్చి 22 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 3.2 ఉంది. ఫేస్ వాల్యూ ₹5 ఇది 2 సార్లు స్ప్లిట్ అయింది. ఇది ఈ 52 వీక్ హై అనగా ఈ ఇయర్ హైయెస్ట్ హై వచ్చి 2064 దాకా వెళ్ళింది. అలాగే 52 వీక్ లో తీసుకుంటే అంటే ఈ ఇయర్ లోయెస్ట్ లో తీసుకుంటే 1643 దగ్గర కనిష్ట స్థాయికి వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూద్దాం. లాస్ట్ 5 ఇయర్స్ దీని వాల్యూమ్ సేల్స్ యొక్క వాల్యూ చూసుకుంటే 2019లో 30,000 కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది. 2020లో 33,500 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. అలాగే 2021లో 32,500 కోట్ల రూపాయలు జనరేట్ చేసింది. 2022లో 33,750 కోట్ల రూపాయలని జనరేట్ చేసింది. 2023 తీసుకుంటే 42,000 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసింది. సో ప్రాఫిట్ కన్సిస్టెంట్గా రెవెన్యూ పెరుగుతున్నాయి కాబట్టి ప్రాఫిట్స్ కూడా వీటికి కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ కోటక్ బ్యాంక్లో మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుందాం. ప్రమోటర్స్ వాటా 25% ఉంది. ఎఫ్ఐఎస్ వాటా 41% ఉంది. డిఐఎస్ వాటా 19% ఉంది. అలాగే పబ్లిక్ 12% ఉంది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ తీసుకుంటే 36 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో ఈ కోటక్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మనం టెక్నికల్గా చార్ట్ ప్యాటర్న్లో ఒకసారి చూద్దాం. కోటక్ బ్యాంక్ వచ్చి అసలు దీని యొక్క మూవ్మెంట్ ఎలా ఉంది, రేంజ్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ 18/11/2022 నాడు 2,000 రూపాయలు టచ్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ కరెక్షన్లో 1,640 దాకా వచ్చింది. 17/3/2023 ఇయర్ స్టార్టింగ్లో అక్కడి నుంచి రిబౌండ్ అయ్యి 2,058 దాకా వెళ్ళింది. 2/6/2023 ఈ ఇయర్లోనే 6వ నెలలో మళ్ళీ 2,058 గరిష్ట స్థాయికి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చి 30/6/2023 నాడు 1,820 దాకా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ వచ్చి 21/7/2023 నాడు 1,980 దాకా వచ్చింది. ఆ తర్వాత అక్కడి నుంచి మార్కెట్ ఫాల్లో కరెక్షన్ వచ్చింది. ఇది లోయెస్ట్ లో వచ్చి 1,750 దాకా వచ్చి ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా యూటర్న్ తీసుకుని అప్ ట్రెండ్ బుల్లిష్కి వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే దీని యొక్క రేంజ్ 1,750 నుంచి 1,950 మధ్యలో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పే టైంకి ప్రజెంట్ రేట్ వచ్చి 1,800 నడుస్తుంది. ప్రజెంట్ రేటు ఈ రేట్ నుంచి ఎక్కడైనా సరే ఈ 1,800 నుంచి 1,780 నుంచి 1,820 మధ్యలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఒక 2 మంత్స్ 3 మంత్స్ టార్గెట్ తీసుకుంటే 2,000 రూపాయల దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే దీన్ని మళ్ళీ 1,700 దగ్గర రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 1,750 దగ్గర రీఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది 2 మంత్స్ 3 మంత్స్ ఒక క్వార్టర్లో చూసుకుంటే దాదాపు 10% గెయిన్ అయితే కనపడుతుంది. దాదాపు 2,000 రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే 1 మంత్ నుంచి 1.5 మంత్ రేంజ్ తీసుకుంటే 1,900 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టార్గెట్. సో ఇది కోటక్ బ్యాంక్ మనకి ఎప్పటి నుంచో చాలా స్టాండర్డ్ ఎథిక్స్ ఉన్న బ్యాంక్ కాబట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా చూపిస్తున్నాయి. అయితే ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు మళ్ళీ మీ యొక్క ఇన్వెస్టర్తో మీ యొక్క వాళ్ళతో కూడా సంప్రదించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. HitTV app, all the success for their launch. Please download the app. Download the HitTV app now.
Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.